హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి నేను మన యొక్క వీడియోలో కరివేపాకు పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంతో హెల్దీ, అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ కరివేపాకు పొడిని రోజు మన భోజనంలో మొదటి ముద్దగా అయితే కనుక తీసుకున్నట్లయితే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. దానికోసం నేను వచ్చేసేసి ఒక కట్ట వరకు అయితే కనుక కరివేపాకునైతే తీసుకున్నాను అనమాట. శుభ్రంగా ఒలుచుకొని కడిగి ఎండలో అయితే ఆరబోసుకున్నాను అనమాట. అస్సలు తడి లేకుండా ఈ విధంగా అయితే కనుక పూర్తిగా ఆరిపోవాలి. ఒకవేళ ఎండ తగలని ప్రదేశం అయితే కనుక మీరు మైక్రోవేవ్ లో కనుక 1 మినిట్ అయితే కనుక ఈ కరివేపాకుని హీట్ చేసుకున్నట్లయితే కనుక చక్కగా ఈ విధంగా అయితే ఆరిపోతుంది అనమాట. నేను ఈ కరివేపాకుని క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్న కప్పులో 1.5 కప్ వరకు అయితే కనుక తీసుకున్నాను అనమాట. నేను తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కనుక దానికి తగ్గట్టు అయితే కరివేపాకుని అయితే కనుక తీసుకోండి. అలాగే దీనికి కావాల్సిన తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఎండుమిరపకాయలు ఒక 10-15 వరకు అయితే కనుక పడతాయి. చక్కగా ఎర్రగా ఉన్నవి అయితే కనుక తీసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు వచ్చి 1 టేబుల్ స్పూన్ అయితే కనుక నేను తీసుకున్నాను. అలాగే మినపప్పును కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోండి. అట్లాగే జీరా అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అందుకని కొంచెమే తీసుకున్నాను అనమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక 7-8 వరకు అయితే కనుక తీసుకున్నాను. ఈ విధంగా చిన్న సైజు ముద్దలో చింతపండును కూడా తీసుకోండి. వీటన్నిటినీ కూడా చక్కగా ఎర్రగా వేగే వరకు అయితే కనుక వేయించుకోవాలన్నమాట. దానికోసం నేనైతే ఒక బాండి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే కనుక ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా లేకుండా అయితే కనుక ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఆయిల్లో వేపుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. కారప్పొడి అనేది చక్కగా ఒక్కొక్క దినుసు కూడా వేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఎర్రగా అయ్యే వరకు కూడా మనం అయితే కనుక వీటిని వేయించుకోవాలన్నమాట. ఈ కరివేపాకు పొడిని అనేది రోజు మనం తినే అన్నంలో మొదటి ముద్దగా కనుక చేర్చుకున్నట్లయితే కనుక దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ మీద ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ తయారవకుండా మంచిగా అయితే గనక ఉపయోగపడుతుందనమాట. అలాగే చిన్నపిల్లలు మనం ఏదన్నా కర్రీస్‌లో గాని వాటిలో కరివేపాకు వేస్తే తీసి పక్కన పడేస్తుంటారు కదా! అలా కాకుండా పిల్లలకి ఈ విధంగా కరివేపాకు కారం గనక చేసి పెట్టినట్టయితే గనక చక్కగా తింటారనమాట. అట్లాగే పిల్లల్లో ఆకలి మందగిస్తూ ఉంటుంది కదా! అప్పుడు అన్నంలో కాస్త నెయ్యి, అలాగే కారప్పొడి ఏసి పెట్టడం వల్ల ఆకలనేది చక్కగా పెరుగుతుంది. అలాగే డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఈ కారప్పొడిని గనక రోజు తీసుకున్నట్లయితే గనక చక్కెర స్థాయి అనేది బ్లడ్‌లో నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట. జీర్ణక్రియ సమస్యలకే గానీ, అలాగే కంటి చూపు మెరుగుపడడానికి మన విటమిన్ ఏ గానీ అన్నీ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అలాగే చాలామంది కూడా హెయిర్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు కదా! జుట్టు ఒత్తుగా పెరగట్లేదని. వాళ్ళు కూడా కరివేపాకును తరచుగా తీసుకోవడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా అయితే ఎర్రగా వేయించుకున్నాననమాట. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారే వరకైతే గనక పక్కన పెట్టుకోండి. ఈలోపు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే గనక ఆయిల్ తీసుకోండి. మనం ఆరబెట్టి పెట్టుకున్నాం కదా కరివేపాకు లీవ్స్‌ని, వాటన్నిటిని కూడా ఈ బాండీలో వేసుకొని లో ఫ్లేమ్‌లో అసలు అడుగంటకుండా, మాడిపోకుండా చక్కగా గలగలలాడే వరకు అయితే గనక వేయిస్తూనే ఉండాలనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే రంగు అనేది మారిపోతుందనమాట. అట్లాగే ఆకు అనేది మాడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా లో ఫ్లేమ్‌లో అయితే వేయించుకున్నట్టయితే గనక బాగా వేగుతుందనమాట. చూడండి మీరు చూస్తున్నారు కదా కరివేపాకు లీవ్స్ అనేది చక్కగా మొత్తం అయితే వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం గనక చూస్తే చక్కగా గలగలాడుతూ ఉంటాయి అనమాట. అలాగే మనం కరివేపాకుని పట్టుకొని చూస్తే చక్కగా నలిపితే పూర్తిగా నలిగిపోవాలన్నమాట. అంటే మెత్తటి పొడిలాగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా అయితే కనుక చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా చక్కగా ఈ విధంగా గలగల్లాడుతూ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు దీన్ని కూడా చక్కగా పక్కన పెట్టుకుని అయితే చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనం ముందు వేయించుకున్న దినుసులు, అలాగే ఈ కరివేపాకు లీవ్స్ అనేది చక్కగా చల్లారిపోయినాయి అనమాట. దీన్ని అయితే కనుక ముందు మిక్సీ వేసుకుందాము. ఫస్ట్ నేను ఈ వేయించుకు పెట్టుకున్న దినుసులను అయితే కనుక పొడి చేసుకుంటున్నాను అనమాట. వీటితో పాటు ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు కూడా తీసుకోండి. తీసుకొని చక్కగా దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీకు మీ రుచి తగ్గట్టు అయితే కనుక యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది తర్వాత కూడా కలుపుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి నేను కొంచెం బరకగా అయితే కనుక మిక్స్ చేసుకున్నాను. మరి మెత్తటిగా ఫైన్ పొడిలాగా అయితే ఉంటే కనుక తినడానికి అంత బాగోదన్నమాట. మనం ముద్దలో కలుపుకుంటున్నప్పుడు చక్కగా పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట.
తర్వాత నేను వేయించి పెట్టుకున్న కరివేపాకు లీవ్స్ని అయితే కనుక యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కనుక పొడిలాగా తయారైందనమాట. నేను ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం 4 ఆకులు అయితే కనుక తీసి పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట కంటికి కూడా. అందుకని ఈ విధంగా ప్రిపేర్ అయిన మన కరివేపాకు కారాన్ని అయితే కనుక చక్కగా అన్నంలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా టేస్టీగా ఎంత బాగుంటుందో. 2 ముద్దలే కాదనమాట, అన్నం మొత్తం తినేస్తామన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.